అది కాదు, నేను వై ఐ బెట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనేది నేను చెప్తాను. ఒకటి, గౌతమ్ తిన్ననూరి ఈజ్ ఎ క్లాసిక్ డైరెక్టర్. సో అతను ఏది చేసినా కూడా, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ క్లాసిక్ 100% ఆనెస్ట్ డైరెక్టర్స్ ఉంటారు. దెర్ ఆర్ డైరెక్టర్స్ హూ డిపెండ్ ఆన్ బజ్, కొంచెం లిటిల్ మ్యానిపులేషన్, లిటిల్ బిట్ ఆఫ్ మనకి తెలుస్తుంటది. సో శేఖర్ కమల లేదంటే ఇతను గౌతమ్ తిన్ననూరి, ఇటువంటి వాళ్ళు ఆనెస్ట్, దే హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ విల్ అమంగ్ ద ఆడియన్స్. ఒకటి. రెండోది వచ్చేసేసి విజయ్ దేవరకొండ నెవర్ లుక్డ్ సో హార్డ్ వర్కింగ్. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ దే ఆర్ లైక్ కొంచెం మసాలా ఫిల్మ్స్, లేదంటే కొంచెం కంటెంట్ డ్రివెన్, డేర్ కాంప్రేట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఫ్యామిలీ స్టార్ అనేది కైండ్ ఆఫ్ మసాలా ఫ్యామిలీ ఫిల్మ్. కానీ ఒక వరల్డ్ బిల్డింగ్ ఇంత సీరియస్ చేస్తున్నాడు అనేసి అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకోటి అనిరుద్ మ్యూజిక్, దీనితో సితారా ఎంటర్టైన్మెంట్స్ 95% సక్సెస్ రేట్ పోస్ట్ కోవిడ్. సో యూ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ రియల్లీ రైట్. ఇవన్నీ ఉన్నాయి. సో రేపు రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుని దానికేం సంవత్సరం వెయిట్ చేయక్కర్లేదు, నెల వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళకి రేపు సినిమా రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుంటారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. ఒక గంటలో రిలీజ్ అంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుని వెళ్తారు ఇఫ్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఒక సినిమాకి పబ్లిసిటీ 15 రోజుల ముందు చేయాలి, 7 రోజుల ముందు చేయాలి కాదు. వాళ్ళకి దే హ్యావ్ ప్రీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫిల్మ్, అండ్ ఇఫ్ దే వాంట్ టు వాచ్ ఇట్ దే విల్ వాచ్ ఇట్ ఎనీవే. ఆ రివ్యూస్ ఇవన్నీ డజంట్ మ్యాటర్. రివ్యూస్ మ్యాటర్స్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు వాచ్ ఇట్ ఎట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్, మండే ట్యూస్డే చూద్దామని. కానీ 60 to 70% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఇన్ ద ఫస్ట్ వీకెండ్ ఇట్ సెల్ఫ్. మీరు చెప్పండి నాకు, యూజువల్గా మనం సినిమాని డిఫెన్స్ సూపర్ హిట్, యావరేజ్ అనే కాల్కులేషన్ వచ్చి యావరేజ్ అనే పదాన్ని తీసేసాను సార్. ఇవాళ హిట్, ఇవాళ సూపర్ హిట్ అసలు అలాగే. ఇవాళ ఒకటి చెప్పనా మీకు, ఒక రెండే క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. జిఎస్టీతో బయ్యర్ బయటపడితే హిట్ సినిమా. ఓకే, నేను జిఎస్టీ ఇచ్చి, అవును, జిఎస్టీ బయ్యర్కి మిగిలింది అనుకోండి, సూపర్ హిట్ సినిమా. కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్, అంతే. ఇది ఏ కేటగిరీకి వెళ్తుందని మీ ఐడియా? అంటే ఇంకా 2 days అయింది. ఇవాళైతే నేను 2 weeks మీకు గ్యాప్ కూడా ఉంది సార్. అది కంప్లీట్ చేయనివ్వండి సార్. ఇవాళ పొజిషన్ చెప్తున్నాను నేను కూడా. నైజాం సూపర్ హిట్లో ఉంది సార్, సీడెడ్ సూపర్ హిట్కి వెళ్తుంది సార్, ఆన్ ద వేలో ఉంది సార్. ఆంధ్ర హిట్ స్టేటస్లో ఉంది సార్. ఆంధ్రాలో 3-4 జిల్లాలకు నేను జిఎస్టీ ఇచ్చేటట్టుగా ఇవాళ పొజిషన్ ఉంది సార్. ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ పొజిషన్లో ఉంది సార్. బెంగళూరు చాలా బాగుంది, చెన్నై చాలా బాగుంది. అనుకోకుండా అసలు మలయాళం బ్లాస్ట్ అయింది ఏంటో, మేము ఎక్స్పెక్ట్ చేయాలి. 50 లక్షలు గ్రాస్ వచ్చింది డే 1. సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉంది సార్. ఇందాక జీవి గారు చెప్పినప్పుడు క్లాస్ సినిమా, వరల్డ్ బిల్డింగ్ సినిమా, ఈటీలు కాబట్టి ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం కొన్ని ఏరియాలో తక్కువ ఉంది సార్. అది ప్రస్తుతం ఇవాళ సినిమా పొజిషన్. అది మారచ్చు కూడా, మారుతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళచ్చు. జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం లేకపోతే స్టడీ అయిపోయింది అనుకోండి. ఇంకా మండే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కుబేరా మొన్న అందరు ఎత్తి ఆకాశం మీద పెట్టారు సినిమాని, అంత బాగుంది కదా అని. కానీ మీకు తెలుసు, ఈ మధ్య సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనేది, ఎంత పెద్ద రేంజ్ వచ్చినా, ఎంత పెద్ద టాక్ వచ్చినా, ఏదైనా. సో ఈ మండే నుంచి ఎలా ఉంటుందో చూసుకుని, ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ కూడా 3 సెలవులు ఉన్నాయి. ఫ్రైడేస్ ఏదో వతమును రాఖీ ఏదో హాలిడేస్ ఉన్నాయి. సో ఎంత హెల్ప్ అవుతుంది. సో ఏనే అయ్యేటప్పటికి నెక్స్ట్ సండే అయ్యేటప్పటికి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇవాళ మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే, విజయ్ దేవరకొండ గారి సినిమా మీద, సరే సినిమా ఏ సినిమాకైనా డివైడ్ ఉంటుంది. ఈ రోజు నేను మన ఇద్దరం కూడా చాలాసార్లు అనుకున్నాం, ఒక యునానిమస్గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాదిగా, ఛాన్స్ ఇవ్వట్లే జనం మనకి. లక్కీ భాస్కర్కి వచ్చిందిగా. లక్కీ భాస్కర్కి వచ్చింది అంటే ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో వచ్చింది, ఓవర్సీస్లో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, చెన్నైలో వచ్చింది. కింద స్టేషన్స్లో ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉందనుకోండి, మా డిస్ట్రిబ్యూటర్ రైల్వేలో ఉన్నారు. సార్ కొంచెం పాటలు పెట్టాల్సిందేమో సార్, లేకపోతే ఇట్లా ఉండాల్సిందేమో సార్ ఆయన అని చెప్పి. ఎందుకంటే ద వే దే సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ద వే వీ సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో ఇప్పుడు లేదు సార్, వీ స్పెండ్ లాట్ ఆన్ లక్కీ భాస్కర్ ఆల్సో. ఆ రోజున ఇప్పుడు చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా కాదు సార్, డబ్బులు ఎంత అయినా ఖర్చు అయిందని. కానీ హీరో మార్కెట్ ఒకటి ఉంటుంది కదా, ఆ హీరో మార్కెట్ ని ఎంత స్ట్రెచ్ చేసి వెళ్ళిపోయాం అనేది కదా హై బడ్జెట్ సినిమా. అది హై బడ్జెట్ సినిమానేనండి ఆ రోజు. It didn't open well that great and because in Nizam it opened well, in overseas it was decent and all, but we had 3 releases on the same day, Diwali. So Amaran was in the same genre, so idhar divide chestunnamu A center. So Amaran took a better opening and Ka was dominant in BCs. I think inko time anta ante when a film opens to a huge scale, some of our biggest hits pair తీసుకుంటే బాహుబలి, పుష్ప, the
minimum size of people watching it huge ఉంటారు. ఇన్సేన్ ఉంటుంది. So the amount of opinions చాలా ఉంటాయి. When it's nicher opening, no, it's much more safer content. In theaters, it was 50%, 70%, 80%. After it went on to Netflix, it became global. It became huge. Huge. It became very huge. Became very huge. It became ద బెస్ట్ film ఫర్ so far South నుంచి the best film on Netflix అది. విజయ్ గారు ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ ఈ కింగ్ ఆస్పెక్ట్ అనేది బిగినింగ్ లో చెప్పారా? ఎందుకంటే కింగ్డమ్ అనేది మనకి ఓపెనింగ్ షాట్ లోనే తెలిసిపోద్ది వై కింగ్డమ్ అనేసి. సినిమా రిలీజ్ వరకు మనకి తెలియదు కింగ్డమ్ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ ఫిల్మ్ కనేసి. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు జస్టిఫికేషన్ ఫర్ ద టైటిల్. మీకు చెప్పేటప్పుడు మీకు స్టోరీ చెప్పేటప్పుడు స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ చెప్పారా, లేదంటే ఇది లీనియర్ ఫామ్ దీంట్లో చెప్పారా? ఈ సినిమా రెండు ఇన్స్టాల్మెంట్లో డెవలప్ అయింది. మన ఫస్ట్ మీటింగ్లో నాకు గౌతమ్ జస్ట్ 20-30 నిమిషాల్లో బ్రదర్స్ వాళ్ళు వెళ్ళే వరల్డ్, అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్, ఇది నాకు మెయిన్ బ్యాక్ డ్రాప్. ఆ కార్టెల్ ఉండే పీపుల్, మనుషులు, వీళ్ళ బ్యాక్ స్టోరీ, ఆ చిన్నప్పుడు స్టోరీ అంతవరకే ఉండింది. అండ్ దెన్ హీ సెడ్ గివ్ మీ సమ్ టైమ్ టు డెవలప్ ఇట్ ఫుల్లీ ఇంటూ అ డైలాగ్ వర్షన్. 1 month, he took a month's time, 2 months, 1.5, 2 months time, and came back to me with the full version. Appudu he had decided that it starts with this episode of the king and his tribe, and then goes into the brothers, and he had brought in this layer of destiny and stuff. So when he came to me with the full script, it came with the layers of the tribe also. నాకు ఈ ఫిల్మ్ మొత్తంలో దట్ కాన్సెప్ట్ రియల్లీ ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ ఎ క్లాసిక్ అన్నట్టు. I think he was reading lot of things about it. Was based in Sri Lanka. It was based off Sri Lanka. ఎట్లైనా బ్రదర్ వెళ్ళే జాయిన్ అయ్యే గ్యాంగ్. శ్రీలంకలో lot of Telugu people have actually genuinely migrated to Sri Lanka. So there is a proper community, and they're called a name, and recently they came to India to meet our community here and stuff also. There was a king also who was a Telugu ancestral king. So ivanni chadivi Gautam, I think then it inspired him, and all these ideas started coming in, and he brought in all these layers. And then innappudu it was all exciting that it's coming. I love thick layered drama, and I was excited by all these layers. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది రైటింగ్ స్టేజ్ లోనే ఒక రకంగా జరిగిపోయిందని వంశీ గారు నాకు చెప్పారు. సో దిస్ వాస్ ది ఎండింగ్, లైక్ వెన్ గౌతమ్ పిచ్ ది ఐడియా, బికాస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ ద కమ్యూనిటీ, దట్స్ ద డిజైర్ కదా కమింగ్ బ్యాక్ అనేది. సో దీన్ని ఇక్కడే ఎండ్ చేయాలనేది వాజ్ ఇట్ రైటింగ్ స్టేజ్ లోనే అది డెసిషన్ తీసేసుకున్నారా, లేకపోతే? On the writing stage, ఎందుకంటే it's dealing with a bunch of layers. If it is such a thick story, we are talking about a boy wanting to bring his brother back. This film, the main meat is that నేను మా అన్నని తీసుకురావడము, ఆ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా, దట్ ఈస్ ద మెయిన్ ఎమోషన్. బట్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ వన్ మ్యాన్స్ డెస్టినీ ఆఫ్ ఫైండింగ్ వాడి దేనికి వాని పర్పస్. ఇట్స్ బిగర్, దీనికంటే ఒక బిగ్గర్ రోల్ ఉంది, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాలి, అదొక లేయర్. దెన్ దేర్ ఇస్ అ లేయర్ ఆఫ్ అ raw agent who is నాకు ఒకటి ప్రామిస్ చేసి తీసుకొచ్చి, బట్ హిస్ బిగ్గర్, మేబీ ఇట్ ఇస్ పేట్రియాటిజం ఆర్ వాట్ ఎవర్, హీ జస్ట్ వాంట్స్ టు రూట్స్తో సహా తీసేయాలి. చిన్న కొలాటరల్ డ్యామేజ్ ఉంటే లైట్, హీ డజంట్ హ్యావ్ దట్ సెన్సిటివిటీ టువర్డ్స్ మై పర్సనల్ ఎమోషన్. ఆయనకి హీ నీడ్స్ టు సాల్వ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. సో ఇన్ని లేయర్స్ డీల్ చేయాలి. నౌ బికాస్ once Suri finds out that the raw agent did what he did, there will be a reaction to it. I need to bring these people back. Murugan has a brother who's coming in. There is a cartel. So to deal with so many layers, we cannot tell it in 2.5 hours. So this part was about idanta a brother ending with Murugan realizing his purpose and his destiny, and the next part becomes about fulfilling his destiny and dealing. కంటిన్యూషన్గా అడుగుతున్నా, మీరు 2 పార్ట్లు అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్లోకి ముందు పెట్టుకున్నవి ఏమైనా ఫస్ట్ పార్ట్లోకి తీసుకురావడం కానీ, లేదా ఫస్ట్ పార్ట్లో అనుకున్నవి ఏమైనా రెండో పార్ట్లోకి మార్చడం కానీ ఏమైనా జరిగిందా?
మళ్ళీ ఒకసారి అడగండి. స్క్రిప్ట్ రెండు లెవెల్లో ఏమన్నా కొన్ని అటు ఇటు జరిపిన అందులోంచి ఇందులోకి మార్చడం, ఈ సీన్లు రెండో పార్ట్లో చూసుకుందామని కానీ, లేదా రెండో పార్ట్లో దీంట్లో తీసుకొద్దామని కానీ ఏమైనా అనుకుందా? ఒకటి ఇట్లాంటిది జరగలేదు, కానీ గౌతమ్ రాసే నేను మీ రివ్యూ ఈరోజు కొంచెం చూసిన, ఐ సీన్ లిటిల్ బిట్స్ ఆఫ్ సమ్ రియాక్షన్స్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ సమ్ టైమ్ అ మోర్ ఎక్స్ప్లోజివ్ సెకండ్ హాఫ్. నాకు కొంతమంది కాల్ కూడా చేసింది, సెకండ్ హాఫ్ నువ్వు ఇంకా అన్లీష్ అయిపోతే బాగుండేది, లాస్ట్ వరకు ఆగినరు ఎందుకు అని. బట్ గౌతమ్ డజంట్ రైట్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ హీరో. ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే కాన్ఫ్లిక్ట్ అయ్యే, అంటే కాన్షియస్లీ ప్రతి సీన్ మేము చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీన్ చేస్తుంటే అది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. బట్ గౌతమ్ వాంట్స్ టు అండర్ ప్లే ద హీరో బికాస్ హీఈస్ లైక్, వీడి పర్పస్ అన్న అక్కడ జరిగినప్పుడు హీ నీడ్స్ టు గ్రో ఫ్రమ్ దట్ బీయింగ్ అ కానిస్టేబుల్ స్ట్రేట్ అవే వాడు హీరోయిక్ అయిపోతే దిస్ ఇస్ హిస్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ రైటింగ్. సో దట్ ఈస్ ద వే హీ డీల్స్ విత్ సినిమా. ఇఫ్ ఎవ్రీబడి స్టార్ట్స్ మేకింగ్ సినిమా ఆఫ్ అ సూపర్ హీరోయిక్ గై, మన సినిమాలు అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా ప్రతిదీ కేజీఎఫ్ సాలార్ ఇంటర్వెల్ లో ఫోన్ చేసేసి ఆపేస్తాడు. అవును, అదే వేరే డైరెక్టర్ అయితే పెద్ద ఇది చేసేసి we could have made it into a full on conflict. But చెప్పండి నాకు, మీరు అన్నారు కాబట్టి ఆ పాయింట్ మీరు కూడా చెప్పండి. మీరు ఎడిటింగ్ ఫాలో అయ్యారు అంటే ఆయన సబ్జెక్టు ఆయన, మీరు యాజ్ అ మేకర్తో పాటు మీరు లాస్ట్ మినిట్ యూఎస్ ప్రింట్ రిలీజ్ దాకా కూడా ఎడిట్లో ఫాలో అయ్యారు, నాకు ఐడియా ఉంది దాని గురించి. సెకండ్ హాఫ్లో కొన్ని జంప్స్ రావడానికి కారణంకి ఆ లాస్ట్ మినిట్ ఎడిట్స్ వాటిలో ఏమైనా జరిగిందా? అసలు జంప్స్ కి ఎడిట్ కి ఏం సంబంధం లేదు. అసలు సెకండ్ హాఫ్ లో జంప్స్ వచ్చినాయని మీరు అనుకుంటున్నారు, కానీ గౌతమ్ అనుకున్న స్క్రీన్ ప్లే అదే. జంప్ ఎక్కడ మరి మీరు చివరిని క్లైమాక్స్ ని ఎగ్జిక్యూషన్ కన్నా నెరేటివ్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? కాదు సార్, అక్కడ ఎగ్జిక్యూషన్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ముసలావిడ అక్కడ ఆ రోజు 90 అడవిలో జరిగిన షూట్అవుట్ లో ఆ ముసలావిడ ఆవిడ చిన్న పాప బతికింది. సో ఆవిడ జర్నీలో ఆవిడ పెద్ద ఆవిడ అయ్యి ఆ టైం కరెక్ట్గా సూర్య అనే క్యారెక్టర్ చిన్న టైంలోనే గుర్తుపట్టి వాళ్ళు టాటూ వేసి ఆవిడ చనిపోయారు, అంతే. ఆవిడ వయసు అయిపోయింది. అది ఎలా నెరేట్ చేస్తాం చెప్పండి? ఆ చిన్న ఆవిడ అక్కడికి వెళ్ళింది కదా, దివికి కదా వెళ్ళలేదా ఆ చిన్న పాప పెద్ద అయ్యి?